ఊర్లో ఉన్న వాళ్ళందరూ యేసు గురించి చెప్పారంట. చెప్పేసరికి ఈ పరిసయ్యులు ఏం చేశారంటే అందరినీ ఒక దగ్గరికి చేర్చారంట. నాయకులు ఉంటారు కదా, సామాన్య ప్రజలు వచ్చి వీళ్ళకి చెప్పుకున్నారు ఆయన మంచోడయ్యా భలే ఉన్నాడు అని. కానీ అది నాయకులకు నచ్చలేదు, లీడర్స్కి నచ్చలేదు. ఈ లీడర్స్ అందరూ ఏం చేశారంటే పెద్దలందరినీ పిలుచుకున్నారంట, ఒక మీటింగ్ పెట్టారు అందరికీ. ఈ లీడర్స్ గుంపు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ వ్యక్తి అంతలా మాట్లాడుతున్నాడు, అంతలా అద్భుతాలు చేస్తున్నాడు, అందరూ ఆయన్ని ఇష్టపడుతున్నారు కదా, అందరూ ఆయనకి వెళ్ళిపోతే మనకి ఎవరుంటారు? నాయకులతో వచ్చిన ప్రాబ్లం ఇదే కదా, నాయకులతో అధికారులతో వచ్చిన సమస్య ఇది. మనకంటే ఎక్కువగా ఎవడు మంచోడు అనిపించుకుంటున్నా సరే ఓర్చుకోలేరు కదా. ఈ ఓర్చుకోలేని గుణం అనేది సాధారణ స్థాయి నుంచి అతి ధనవంతుడైన ఆ స్థాయి వరకు కూడా ఉంటుంది. మనకంటే ఒకడు ముందెళ్ళిపోవటం అంటే మంచి విషయంలోనో, లేకపోతే మనకంటే సంపాదన విషయంలోనో, మనకంటే తెలివి విషయంలోనో కొంత మెరుగ్గా కనబడ్డా కూడా మనిషి ఓర్చుకోలేడు, మనిషి తట్టుకోలేడు. ఇక్కడ వీళ్ళలో కూడా అదే కనబడుతుంది. యేసు అందరికీ నచ్చేస్తున్నాడు, అది మాకు నచ్చట్లేదు అంటున్నారు. అందరూ ఆయనకి వెళ్ళిపోతున్నారు, అందరూ ఆయన వెనకే వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏం చేశారు తెలుసా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకు ఒక వ్యక్తి నచ్చలేదు, మనకు నచ్చట్లేదు, మంచోడే కానీ మనకు నచ్చట్లేదు, మనకంటే ఎదిగిపోతున్నాడు అని ఒక ఫీలింగ్ ఉంది, అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడని ఒక ఫీలింగ్ ఉంది మనకు. మనమైతే ఏం చేస్తాం? వాడి గురించి ఆలోచించడం మానేస్తాం, లేకపోతే వాడికి దూరంగా వెళ్ళిపోతాం. అంతే కదా, ఆడికి దూరంగా వెళ్ళిపోవటము, ఆడి గురించి మాట్లాడుకోవటం మానేయడము, లేకపోతే చెడ్డగానే చెప్తాం ఆడు మంచోడు కదరా అని చెప్పేస్తాం, ఏదో ఒకటి కదా. ఎదుటోడు మనకు నచ్చినప్పుడు ఏదో ఒకటి అలా వెళ్ళిపోతాం. కానీ చంపడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? వాడు నాకంటే మంచోడు కాబట్టి నేను చంపేస్తా, చంపడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? మర్డర్ కేసులు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అంత దూరం ఎవరు వెళ్ళరు కదా. అంత దూరం వెళ్ళి ఎవరైనా ఆలోచిస్తారా? ఎంత శత్రువు అయినా కూడా చంపడానికి ఇష్టపడం, ఆలోచన కూడా రాదు. కానీ యేసుక్రీస్తుని చంపాలన్న ఆలోచన వీళ్ళకి వచ్చిందంట. చంపాలన్న ఆలోచన వచ్చింది. ఎంత ద్వేషం ఉంటే ఆ మాట అంటారు చెప్పండి, మనమే చంపేద్దామని. ఎంత కోపం, ఎంత ఆవేశం ఉంటే ఆ మాట అంటారు. ఎందుకంత కోపం, ఎందుకంత ఆవేశం? ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు కోప్పడతారు, ఎందుకు ఆవేశపడతారు, ఎందుకు మన మీద నిందలేస్తారు, మనల్ని అవమానించాలనుకుంటారు అని అంటే, మనము బెటర్గా ఉన్నప్పుడు, ఎదుటివారి కంటే మంచిగా ఉన్నప్పుడు. నిజంగా ఈ లోకంలో కూడా మంచి అనేది చెడుకు ఎప్పుడు నచ్చదు. మంచి చెడు కలిసి ఉంటాయా? వెలుగు చీకటి కలిసి ఉంటాయా? కలిసి ఉండలేవు కదా. వెలుగు వచ్చిందంటే చీకటి పోద్ది, ఈ రెండు కలవవు. కలవనప్పుడు ఏమవుతుంది? వ్యతిరేకత వస్తుంది.